నీతిమంతులు ఎక్కడ నివసిస్తారు, నీతిమంతులు ఎక్కడుంటారు అని అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు ఎక్కడుంటాడంటే క్రీస్తు మార్గం, అది ఇరుకు మార్గంలో ఉంటాడు. మీకు అర్థమవుతుందా? నీతిమంతుడు ఎక్కడుంటాడు అని అంటే క్రీస్తు మార్గంలో ఉంటాడు, అది ఇరుకు మార్గం. ఏ మార్గం అంటే అది ఇరుకు మార్గం. ఆ క్రీస్తు మార్గంలో ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే సత్యమును ప్రకటిస్తాడు, సత్యమును ప్రకటిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఆ నీతిమంతుడు ఎక్కడెక్కడ ఉంటాడంటే ఇదిగో సర్వలోకానికి వెళ్తాడు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ నశించిపోతున్నారు అక్కడ ఉంటాడు. ఎవడు అంటే నీతిమంతుడు. నీతిమంతుడు అనగా దేవుని మనస్సు ఎరిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. మీకు అర్థం అవ్వాలి. ఎందరో చాలా మంది సేవకులు చూడండి అడవి ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. చాలా మంది సేవకులు భయంకరమైన ప్రాంతాల్లోకి వెళ్తే సువార్తను ప్రకటిస్తున్నారు. వీళ్ళ కథ నీతిమంతులుగా పిలువబడుతున్నవారు. దేవుని సువార్త నిమిత్తము, దేవుని నీతి నిమిత్తము, నశించిపోతున్న ఆత్మ నిమిత్తము ఇదిగో ఎంత గొప్ప పెద్ద పోరాటం చేస్తున్నారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, ఆస్తులు విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి, ఇదిగో ఈ లోకాన్నే విడిచిపెట్టి దేవుని మహిమ నిమిత్తం వెళ్తున్నారా? ఇది కదా వీరి కథా నీతిమంతులంటే. మీకు అర్థం అవ్వాలి. ఎవడు సత్య సంబంధి, ఎవడు భ్రమపరచు ఆత్మ యొక్క సంబంధం మనకు తెలియాలండి. ఎందుకంటే ప్రతి ఆత్మను దేవుడు నమ్మొద్దు అన్నాడు. ఏ ఆత్మ సత్య సంబంధమైనదో, ఏ ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ అయినదో మనకు తెలిసి యోహాను పత్రికలో మాట్లాడుతున్న మాట. ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు, ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు. మీకు ఎందుకు ఆ మాట అన్నాడంటే ఇదిగో గొర్రె వస్త్రములు కప్పుకొని క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఈ క్రూరమైన తోడేళ్ళు చాలా మంది యూట్యూబ్ లో కూడా కనబడతారు. మీరు గమనించాలి. వీళ్ళు దేవుని కన్నా ఎక్కువగా సుఖానుభవాన్ని పొందినవారు. మీకు అర్థం కావట్లేదా? ధనాపేక్ష కలిగిన వారు, శరీరాశని కలిగిన వారు, నేత్రాశని కలిగిన వారు, జీవడమ్మను కలిగిన వారు, వీరిని ఫలములను బట్టి నీకు తెలుసుకోవచ్చు. వీరి యొక్క ఫలములను బట్టి నువ్వు తెలుసుకోవచ్చు. వీరు ఎవరు అనంటే ఇదిగో అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఎవరు అనంటే అబద్ధ ప్రవక్తలాండ్రులు. మీరు అర్థమవ్వాలి. ఇందులో నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు మీకు తెలియాలి. ఇదిగో దేవుని కన్నా ఎక్కువగా సుఖానుభవాన్ని కోరుకునేవాడే అనీతిపరుడై ఉన్నాడు, అబద్ధికుడై ఉన్నాడు. అందుకు చెప్తున్నాడు, వాక్యానుసారమైన ఫలములు ఫలించకపోతే వాడు ఎవడో మీకు తెలియాలని చెప్తున్నాడు. ఇంట్లో ఒక బిడ్డ మంచివాడు, ఒక బిడ్డ చెడ్డవాడు అయినప్పుడు ఈ చెడ్డవాడు గురించి నీకు వేదన లేదా? అదే నా చిన్నవాడు మాట్లాడలేని వేదన నీకు లేదా? దేవుడు కూడా అదే అంటున్నాడు, ఇదిగో ఇంకా నా మాట వింటలేదని. నీకు అర్థం అవ్వాల్సిన అంశం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఉంటే ఎవరు అన్నది నీకు అర్థం అవ్వాలి. ఆ మార్గముని గురించి ప్రకటిస్తారు, ఆ సత్యముని గురించి ప్రకటిస్తారు, ఆ రక్షణను గురించి ప్రకటిస్తారు, వెల్లడిపరుస్తారు. అందుకని అంటున్నాడు ఆయన. చూడండి కీర్తనలో మన 112వ కీర్తన 116, 12లోకి చూస్తే ఆయన అంటున్నాడు, మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను. ఆయన చేసిన ఉపకారములేంటి అది మనకు జ్ఞాపకం ఉండాలి కదా. మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారై ఉండగా తండ్రి లోకమును ప్రేమించి కుమారుని లోకానికి పంపించి తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఇదిగో నశింపక నిత్య జీవానికి వారసుడు అవుతాడని చెప్పాడు. అంటే ఆయన చేసిన ఉపకారం ఏంటి అంటే మన కొరకు తన ప్రాణముని పెట్టాడు. ఇప్పుడు నీకేం దొరికింది అక్కడ? రక్షణ. అయితే నీ దగ్గర ఏముంది ఇప్పుడు? రక్షణ పాత్ర. అదే చెప్తున్నాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నా మ్రొక్కుబడిలో చెల్లించేదను. ఏంటి నీ మ్రొక్కుబడులు అంటే నీ బ్రతుకు దినములని దేవునికి నువ్వు సాక్షిగా ఉండడమే